బాస్ హౌస్‌లో ఒకరికి మించి ఒకరు నటిస్తున్నారా? జీవిస్తున్నారా? ఆడుతున్నారా? పక్కన పెడితే, ఒకరికి మించి ఒకరు ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారనైతే చెప్పొచ్చు. ఎలా అంటే ఎవరిని తప్పు పట్టలేం అని అండ్ అలాగే ఎవరిని టూ గుడ్ అని కూడా అనలేం. ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారబ్బా! నిన్న చూసుకుంటే నిన్న ఆడిన ఆట ఏదైతే ఉందో, ఆ ఆట ఇప్పుడు బాల్స్ తీసుకునే ఆట ఏదైతే ఉందో, అక్కడ సంజన గారు ఔట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి సంజన అండ్ కళ్యాణ్ సంచలక్స్. అయితే ఈ సంచలక్స్‌గా చేసినప్పుడు వాళ్ళకి జంబో ప్యాంట్స్ అని ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ ప్యాంట్స్ భలే ఉన్నాయి. నాకు అవి చూడంగానే నవ్వొచ్చింది కాసేపు. ఇన్ని వెరైటీగా ఉన్నాయి అసలు అనేసి. ఇలాంటి ఐడియాస్ బిగ్ బాస్‌కి ఎలా వస్తాయో, ఆ ఐడియాస్ ఇచ్చే టీమ్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పట్టుకో పట్టుకో ఏదో సంథింగ్. సో అది అన్నమాట. అక్కడ 4 సెట్స్ ఆఫ్ బాస్కెట్స్‌లో బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్‌లో 9 బాల్స్. ఇక్కడ ఏంటంటే సంజన ఫస్ట్ నేనెళ్తా అంది. అన్న తర్వాత కళ్యాణ్ ఓకే సెకండ్ నేనెళ్తా అనంగానే లేదు లేదు ఫస్ట్ సెకండ్ నేనెళ్తా అన్నారు. ఆవిడ ప్రతిసారి కూడా వెంటనే మార్చేసుకోవడం ఆవిడకి అలవాటే. మరి ఎందుకు అలా మార్చుకుంటారో తెలీదు. బట్ లేదు నేనెళ్తా అన్నారు. అప్పుడు కళ్యాణ్ ఏమన్నారంటే ఫస్ట్, థర్డ్ మీరు తీసుకోండి. సెకండ్, ఫోర్త్ నేను తీసుకుంటా అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుయల్, తనూజ అండ్ డిమోన్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే సంజన గారు విసిరారు, అందరికి విసిరారు, అందరూ అంటే వీళ్ళది వాళ్ళది అదే గేమ్ కదా. ఎవరిదైనా పట్టుకోవచ్చు. నెట్టి పట్టుకుంటారా, పక్కకి వెళ్ళి పట్టుకుంటారా అనేది ఇట్స్ అ గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్. దాన్ని మనం ఎవరు బ్లేమ్ చేయలేం. నాకు వేసిన వాళ్ళు నువ్వెందుకు తీసుకున్నావు ఇలానే అయ్యారు. బట్ అది గేమ్ అని అర్థమైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ సంజన గారు వేశారు, ఆ తర్వాత కళ్యాణ్ వేశారు. అందరూ అడుక్కోవడం మామూలుగా లేదు. కళ్యాణ్ సిస్టర్ అనేసి మామూలుగా లేదు. సో ఎండ్ ఆఫ్ ద గేమ్ సుమన్ శెట్టి గారికి తక్కువ బాల్స్. ఏంటంటే ఆయన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన చివరికి ఉన్నారు, ఆయన పక్కన ఒక హైట్ పర్సనాలిటీ ఉన్నారు. అండ్ ఇతనికి హైట్ తక్కువ ఉండడం వల్ల అది ఆయనకి ఏమంటారు మైనస్ అయింది. సో ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఆల్రెడీ గమనించారు. ఇక్కడ భరణి గారు ఆయన బాల్స్ అటుకున్నారు 2-3 అయితే దగ్గర 3 తీసుకున్నారు ఆయనకి వేసిన బాల్స్. ఇక్కడ సంజన గారు పాయింట్ రేస్ చేశారు. ఏంటి సుమన్ శెట్టి గారికి బాల్సే వేయలేదు కళ్యాణ్ అని. అలా ఎలా అంటారు నాకు అర్థం కాదు. మీరు ఎలా అయితే అందరికి వేసారో కళ్యాణ్ కూడా వేశాడు. బట్ ఫేవర్ ఉన్న వాళ్ళకి 1-2 వేస్తారు, ఎవరైనా వేస్తారు. ఇప్పుడు అందరికి వేసుకుంటూ పోతే ఎవరు గెలవాలి? సో ఎవరో ఒకరిని గెలిపించుకోవాలనుకుంటాం కదా. ఇది చిన్నగా ఒక విధంగా చూడాలంటే ఒక సపోర్టింగ్ గేమ్ లాంటిదే. ప్రతి దానికి తప్పులు ఎతకాలి అంటే కష్టం అబ్బా. సో ఇక్కడ ఏంటి తనుజకి 10 బాల్స్, భరణి గారికి 9 బాల్స్, డిమోన్ కూడా 8 అనుకుంటా. సో అట్లా సుమన్ శెట్టి గారికి 4 బాల్సే వచ్చినాయి. సో ఇక్కడ ఏంటి అంటే భరణి గారు అండ్ తనుజ లీడ్లో ఉన్నారు. ఇక్కడ ఏంటి వీళ్ళ గేమ్ బోర్డులో మారిపోయింది. మారిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళల్లో ఇద్దరిని తీసేయాలి. ఇద్దరిని తీయాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా టాప్లో ఉన్న వాళ్ళనే తీయాలని అనుకున్నారు హౌస్ మేట్స్. ఇమాన్యుయల్ మొదటి నుంచి మొత్తుకునేది అదే, నిన్న నన్ను తీసేశారు, నిన్న నా పేరే చెప్పారు, ఇవాళ చెప్పొద్దు అంటే. నిన్న మిమ్మల్ని తీయడానికి ట్రై చేశారు కానీ ఇమాన్యుయల్ వాళ్ళు తీయడానికి మీ పేరు చెప్పడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సంజన గారు అవుట్ ఆఫ్ ది గేమ్, మీరు కాదు. మీరు గెలిచారు, మీ ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నారు. నెక్స్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి కదా. సో ఉన్న వాళ్ళు కూడా అవకాశం రావాలి కదా. ఆడారు కాదనట్లా, మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడారు, అసలు అందరికన్నా ముందెళ్ళారు, అంతా బాగుంది కాదనట్లేదు. బట్ మీతో పాటు వచ్చిన డెమాన్ పవన్కి ఓట్ అప్పీల్ రాలేదు, మీకు వచ్చింది. సో నెక్స్ట్ ఉన్నవాడి కోసం రావాలి అని మీరు పోరాడాల్సింది పోయి డెమాన్ పవన్ మీకోసం వెళ్ళి అందరిని అడుగుతున్నాడు. ఈ ఇమాన్యుయల్ని ఏమంటారు గేమ్లోంచి తీయొద్దు, ఇది ఈ గేమ్లోంచి మాత్రమే, మొత్తము అంతట్లోంచి తీసేయడం కాదు కదా. మరి నాకు ఇదెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాలేదు. సో ఉన్న వాళ్ళకి అంటే బాటంలో నుంచి తీసుకొని రావాలి, టాప్ ఉన్న వాళ్ళకి తీయొద్దు అంటే మరి బాటంలో ఉన్న వాళ్ళని తీసేస్తే ఇంకా వాళ్ళకి ఓట్ అప్పీలే ఉండదు. సో ఇది కూడా ఒక విధంగా ఆలోచించాలి కదా. సో నాకు మరి అందులో ఎలాంటి స్ట్రాటజీ ఉందో నాకైతే తెలియదు. నాకు ఇలా అనిపించింది, మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటి తనుజ, భరణి గారు ఈ గేమ్ విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఓకే. నెక్స్ట్ ఏంటంటే సుమన్ శెట్టి ఇమాన్యుయల్ని తీయాలనుకున్నారు అందరూ అని చెప్పి సంజన గారికి దగ్గరికి వెళ్ళి డెమోన్ వెళ్ళి అడిగే విధానం అయితే మామూలుగా లేదు. డెమోను అండ్ ఇంకొకటి ఏంటంటే డెమోన్ గురించి మాట్లాడాలి అంటే నేను ఆ రోజే అన్న, రీతు వెళ్ళిన తర్వాత డెమోన్ ఆట కనిపిస్తుందేమో, ఇప్పుడు ఆటతో పాటు అతను ఇండివిజువాలిటీ కనిపిస్తుందేమో అనుకున్నాం కదా. సో అది ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. తను మాట్లాడే విధానం మారింది, హ్యూమర్ యాడ్ అయింది. అండ్ డెమోను కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్తో కలిసి ఉంటున్నాడు, తనుజ అందరూ బాగా ఈ నలుగురిని ఒక బంచ్ లాగా కనిపిస్తున్నారు అనమాట. సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు ఒక పక్కకు వెళ్ళిపోతే వీళ్ళు నలుగురు మాత్రం ఒక దగ్గర ఉండడం అసలు చూడటానికి ముచ్చటగా అనిపిస్తుంది. రీతు ఉండేటప్పుడు వీళ్ళు 5 కనిపించేవారు కాదు. ఆ రీతు అండ్ డెమోన్ ఒక పక్క ఉండేవారు, మనం చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. అండ్ డెమోన్ కూడా ఎప్పుడు తనతో గొడవ పడి అంటే మొహం మొదలు పెట్టుకొని లేదంటే కిచెన్లో కనిపించడం ఇదే ఉండేది. కానీ వీళ్ళతో చక్కగా కలిసిపోయే విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ గురించి తినేందుకు అంతలా అడుగుతున్నాడు,
తన గురించి కదా తను అడగాలి. నాకు ఓట్ అప్పీల్ రాలేదు, ప్లీజ్ ఒక్క స్టెప్ నేను ముందుకెళ్తే నెక్స్ట్ మీకోసం నేను నించుంటా అన్న మాట అనుంటే బాగుండు. లేదా ఇమానియల్ వచ్చి ఓకే నాకు ఓట్ అప్పీల్ వచ్చింది, నెక్స్ట్ డెమాన్ గడికి తీయొద్దు, ఇంకా వేరే వాళ్ళకి తీయండి అన్నట్టు అంటే ఇమానియల్ మీద ఒక ఇంప్రెషన్ వచ్చి ఉండేది. బట్ ఇమానియల్ అలా కాదు, ఇంకా నన్ను తీసేస్తున్నారు అనేసి. అంటే నువ్వు ఆడి గెలుచుకున్నావు, నేనేమే కడుపుకొట్టి గెలుచుకున్నానా అన్నట్టుగా. అంటే సంజన గారికి మాట్లాడటం రాలేదు, కానీ ఆవిడ అడిగిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు ప్రతి దాంట్లో మీరే వెళ్తే ఉన్నోళ్ళందరి పరిస్థితి ఏంటి అన్న విధంలో ఆవిడ అడిగారు. బట్ అడిగే విధానం కరెక్ట్ కాదేమో, బట్ అడిగారు. ప్రతి దాంట్లో ఆవిడ అగ్రెసివ్ అయిపోవడం లేదా ఓవర్గా ఎమోషనల్ అయిపోవడం వల్ల ఆవిడ మైనస్ అవుతున్నారేమో నాకు అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ ఎవరిని, ఇమాన్యుయల్ని అండ్ డెమాన్ని హౌస్ మేట్స్ అందరూ తనుజ, భరణి, సుమన్ శెట్టి అందరూ తీసేశారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మన కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్ అండ్ పవన్ అనే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు పక్కకున్నారు. నెక్స్ట్ వీళ్ళు నలుగురు ఆడారు. ఎవరు, భరణి గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు అండ్ తనుజ. వీళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్కి కరెక్ట్గా ఆ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి అక్కడ రోప్ వస్తూ ఉంటుంది. ఆ రోప్ని వీళ్ళ రోప్ కిందకి పడిపోయిందంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. అది పడక ముందే వెళ్ళి దాన్ని రోల్ చేసుకొని పట్టుకొని లైక్ స్టిఫ్గా హ్యాండ్స్ పెట్టుకొని పట్టుకోవాలి అనేది, బజర్ మోగే వరకు ఆ రోప్ పడిపోయే వరకు పట్టుకోవాలి అనేది టాస్క్. సో ఇక్కడ ఏంటి అంటే సంచాలక్స్ డెమాన్ అండ్ ఇమాన్యుయల్. కళ్యాణ్ ఇప్పుడు సంచాలక్ కూడా కాదు. ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది బిగ్ బాస్కి. ఎందుకంటే వీళ్ళు ఎలా సంచాలక్స్గా చేస్తారు, ఇప్పటి వరకు కళ్యాణ్ చేశాడు కదా సంచాలక్గా, ఇప్పుడు వీళ్ళకి కూడా ఛాన్స్ రావాలి. సంచాలక్గా లేడు ఇప్పుడు కళ్యాణ్, పక్కకున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ అక్కడ తనుజకి అది పెట్టు ఇది పెట్టు ఇది చూసుకో అది చూసుకో అనేటప్పుడు కూడా ఒప్పుకోవట్లే పక్క నుంచి భరణి గారు అండ్ సంజన గారు. అలా ఎలా చెప్తావు నువ్వు కళ్యాణ్, నువ్వు హెల్ప్ చేసేస్తున్నావు అంటే. హెల్ప్ ఏం చేస్తున్నాడు, అది తీసిపెట్టు ఇది తీసిపెట్టు అన్నాడు. పెట్టవలసింది ఆ పిల్లనే కదా, తనుజనే కదా. సో ఈ విషయంలో నాకు భరణి గారు కళ్యాణ్ నువ్వు అలా చెప్పొద్దు అనగానే ఇమాన్యుయల్ అండ్ డెమాన్ కూడా కళ్యాణ్ నువ్వు ఊరుకో ఏం చెప్పొద్దని. ఎందుకు అలా అన్నా నాకు అర్థం కాలేదు. అది ఏంటి, ఇప్పుడు చాలా గేమ్స్ ఆడేటప్పుడు అదిగో బాల్ ఇదిగో తీసుకో అది తీసుకో అని చాలాసార్లు కూర్చొని చూసేవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. మరి కళ్యాణ్ అలా చెప్పడంలో తప్పేంటి, అది కాదు ఇది పెట్టు అన్నాడు. మేము ఒక విధంగా తప్పు అయితే మరి బిగ్ బాసే చెప్తారు. బట్ నాకైతే ప్రతిదానికి ఇలాగా చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ చేయడమే సంజన గారు చాలా తొందరగా పజిల్ కంప్లీట్ చేసి వెళ్ళి ఆవిడ ఆ రోల్ అవుతున్న అంటే పడిపోతున్న ఆ రోప్ని తీసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇట్లా అనకూడదు, స్ట్రైట్గా పట్టుకోవాలి, స్టిఫ్గా పట్టుకోవాలి. అండ్ పడిపోయిన రోపు కింద పడిపోకుండా చూసుకోవాలి, నేలని తాకకూడదు అనేది టాస్క్. ఎక్కువసేపు ఎవరు ఉంటారు అనేది వాళ్ళే విన్నర్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే గెలిచిన వారికి 150 పాయింట్స్, 100, 80, 60 and 40 మామూలుగా లేవు అసలు. ఏమంటారు మార్క్స్ 100, 80, 60 and 40 అనుకుంటా. ఎస్, సో మామూలుగా లేదు అసలు. ఇమాన్యుయల్ అండ్ వీళ్ళైతే బిగ్ బాస్ వీళ్ళకి 40 మార్క్స్కి పెట్టండి, బిగ్ బాస్ 10 మార్క్స్ వచ్చేలా పెట్టండి. ఇంత స్వార్థం ఇమాన్యుయల్ మరీ టూ మచ్ కదా. అంతకుముందు కూడా ఒక విషయంలో గౌరవ్ విషయంలో నీ లెటర్ కోసం గౌరవ్ని తీసేసిన విషయంలో నాకు అనిపించింది ఇమాన్యుయల్ సెల్ఫిష్ అని. అప్పుడు కూడా నేను చెప్పా, ఇప్పుడు కూడా మళ్ళీ అనిపిస్తుంది ఎందుకు అంత సెల్ఫిష్. పాపం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బాధ ఏదో పడుతున్నారు. కాకపోతే బిగ్ బాస్ జస్ట్ ఆపోజిట్ చేశారు. లాస్ట్ పాయింట్స్ 40 పెట్టారనమాట. ఒక్కొక్కసారి మనకి అది మనం మాట్లాడేదే స్ట్రాటజీ అనేది ఇట్లా తిరిగిద్ది అంటారు కదా, అదే ఇది. లాస్ట్ వాళ్ళకి 40. సో ఇదనమాట. ఇక్కడ సంజన గారు వెళ్ళిపోయారు. సంజన గారు వెళ్ళి ఆవిడ రోప్ పట్టుకున్నారు. ఆ తర్వాత తనుజ కూడా ఆవిడ రోప్ పట్టుకుంది. బట్ పట్టుకోలేకపోయారు, నిజంగా హెవీగానే ఉంటుంది ఆ రోప్, చూస్తూనే అర్థమైపోయింది. అండ్ అక్కడ చైన్స్ కూడా ఫాలో అవుతున్నాయి కదా, సో పట్టుకోలేకపోయారు. అండ్ ఇట్లయితే బెండ్ అయిపోతున్నాయి చేతులు, ఇలా స్ట్రేట్గా ఉండాలి. ఆ రోప్ పడిపోకుండా ఇట్ట పట్టి వేసుకుంటూ ఉండాలన్నమాట. రోప్ని ఇలా పట్టుకోవడం లేకపోతే ఇలా అనడం చేయకూడదు. సో వీళ్ళిద్దరిది ఫౌల్ అయింది కాబట్టి డెమాన్ ఓన్గా డెసిషన్ తీసుకోకుండా ఇమాన్యుయల్కి చెప్పి మరీ డెసిషన్ తీసుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ భరణి గారు వెళ్ళారు. భరణి గారు స్ట్రాటజీ ప్లే చేసి ఉంటారు, లేకపోతే లేట్గా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు అనేది నేను అనుకోను. ఎందుకంటే ఆయన ప్రతి గేమ్ కూడా లేటే, అండ్ ఏ గేమ్ కూడా ఆయన కరెక్ట్ ఇన్ టైంలో చేయలేదు నాకు తెలిసి. సో ఆయనది స్ట్రాటజీ అని అయితే నేను అనుకోను. ఆయన కంప్లీట్ చేసిన టైంకే వెళ్ళారు. అండ్ రోప్ అంతా చుట్టి పట్టుకొని ఆయన కరెక్ట్గా వెళ్ళిన కాసేపటికి ఆ రోప్ పడడం అనేది ఆయనకి అడ్వాంటేజ్ అయిందనే నేను అనుకుంటాను. సో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. లాస్ట్ వరకు ఇంకా అక్కడే ఆగిపోయిన సుమన్ శెట్టికి కూడా 40 మార్క్స్ వచ్చేసాయి. ఇది హ్యాపీ కదా, సూపర్, అసలు టూ మచ్ మామూలు విషయం కాదు. సో ఇక్కడ భరణి గారికి 100 పాయింట్స్, తనుజకి 80 పాయింట్స్, సంజన గారికి 60 పాయింట్స్ అండ్ సుమన్ శెట్టి గారికి 40 పాయింట్స్. సో ఈ ప్రక్రియ ప్రకారంగా ర్యాంకింగ్ బోర్డ్ చూసుకుంటే భరణి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అండ్ తనుజ గారు సెకండ్ ప్లేస్లో. సో వీళ్ళిద్దరికి ఓట్ అపీల్ చేసే అవకాశం వచ్చింది, అంటే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. సో వీళ్ళిద్దరు వెళ్ళేసి ఆడియన్స్తో అయితే నిజం చెప్పాలంటే నాకు భరణి గారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ఆయన ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడారు. అండ్ వాళ్ళు ఏదైతే మాట లైక్ కంబ్యాక్
ఇచ్చిన తర్వాత చేంజెస్ ఉన్నాయా అన్న విషయానికి ఆడియన్స్ కూడా భరణి గారి గురించి చాలా బాగా చెప్పారు, ఆయన ప్లస్లన్నీ చెప్పారు. అండ్ నాగబాబు గారు వచ్చిన తర్వాత చాలా చేంజ్ ఓవర్ వచ్చిందని మనం చెప్తున్నట్టుగా హౌస్ మేట్స్కి వచ్చిన ఆడియన్స్ కూడా చెప్పారు. బట్ ఇక్కడ నాకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనిపించింది. వాళ్ళు నార్మల్ ఆడియన్స్ అయితే కాదు, ఎవరో ఒకరి వైపు అయితే మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ అంత ప్లస్ ఉన్న భరణి గారిని కాదని తనుజకి ఓట్ అపీల్ చేసే అవకాశం ఇచ్చారు ఆడియన్స్. సో అక్కడ నాకు డౌట్ కొట్టింది అనమాట. వీళ్ళంతా వెళ్ళిన తర్వాత మార్చుకుంటున్నారా, లేకపోతే వెళ్ళక ముందే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి హింట్ ఉంటుందా అని నాకు అర్థం కాలేదు. సో ఈ విషయంలో మీరేమంటారు? తనుజ భరణి గారికి ఒక మాట అంటే గెలుపు కోసం అనేసి గెలిచిన వాళ్ళ లైక్ ఏదైనా గెలుపు వస్తే వాళ్ళ గురించి వాళ్ళతో ఏం మాట్లాడతారు, వాళ్ళ గురించి ఏం తెలుసుకుంటారు, ఏదో సంథింగ్ అన్నప్పుడు భరణి గారు చెప్పే విధానం చాలా బాగుంది. ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుంటాను, ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటాను, నేను కూడా అలా వెళ్ళడానికి ట్రై చేస్తాను, సంథింగ్ ఏదో చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ తనుజ మరి కొత్తగా ఆవిడ ఏం చెప్పలేదు, యాజ్ ఇట్ ఈస్ సేమే చెప్పింది. నిన్న ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ చెప్పేటప్పుడు డెమానే బాగా చెప్పాడు అనిపించింది నాకు, ఇమాన్యుయల్ కన్నా కూడా. అయినా కూడా ఇమాన్యుయల్కే ఓటు అప్పీల్ అవకాశం వచ్చింది. ఇక్కడ కూడాను భరణి గారే చాలా బాగా చెప్పినా కూడా తనుజకి వచ్చింది అనిపించింది. సో ఇదేంటంటే పూర్తిగా బిగ్ బాస్ గేమ్ ప్లే అనే నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ తనుజ అండ్ భరణి గారు మాట్లాడే విధానంలో ఎవరిది మీకు నచ్చింది? ఎటువైపు కరెక్ట్ ఉంటే అటే మాట్లాడాలి, ఫేవర్కి ఫేవరిజం చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది, కళ్యాణ్కి ఓట్ అపీల్ లేదు, కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు, ఆర్ కళ్యాణ్కి మార్క్స్ పడిపోతున్నాయి అని మనం చాలామంది అనుకుంటున్నాం కదా. సో నాకు కూడా అదే అనిపించింది. బట్ మనకి ఎందుకు ఆ క్లిప్ చూపించలేదు తెలియలేదు. లైవ్లో మాత్రం ఏమంటే కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు బిగ్ బాస్ నాకు కూడా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అనేసి కళ్యాణ్ కూడా అడగడం జరిగింది. అండ్ తనుజ ఏమందంటే నేను కానీ వెళ్తే నీ గురించి కూడా అడుగుతాను అనేసి చాలా జెన్యూన్గా చెప్పింది అమ్మాయి, చెప్పింది. అండ్ ఇక్కడ ఆడియన్స్ దగ్గరకు వచ్చి తనుజ అడిగింది కూడా. అంటే ఆ క్లిప్ని కట్ చేసేసారంటే సారీ, తనుజ కళ్యాణ్ బాండ్ గురించి ఆడియన్స్ అడిగారు. అండ్ ఆ బాండ్ గురించి అడిగిన తర్వాత కళ్యాణ్ గురించి తను కూడా ఓట్ చేయండి అని అడిగింది. బట్ ఆ క్లిప్ని కట్ చేశారు. సో ఆ క్లిప్ని కట్ చేశారు అంటే కళ్యాణ్కి అవకాశం ఇస్తారు, తన అవకాశం తనకు ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.